ఇజ్రాయెల్లో సుమారు 7 లక్షల మందితో నిరసన జరిగినవి. ప్రధాని నేతన్యాహు హమాస్తో చర్చలు జరిపి అగ్రహితులను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. గాజా నుంచి ఐడిఎఫ్ నివేదిక ప్రకారం 6 అగ్రహితుల శవాలు రికవర్డ్ అయిన నేపథ్యంలో ఈ నిరసనలు మొదలయ్యాయి. టెల్ అవీవ్లో నిరసనకారులు అయాలోన్ హైవేను బ్లాక్ చేసి సాధారణ సమ్మె నిర్వహించారు. రాజకీయ కారణాల వల్ల ఒప్పందాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలు నేతన్యాహుపై ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యానికి చేరుకునే ముందు హమాస్ నిర్ణయంలో అగ్రహితులు మరణించారు.